హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్టీ క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ అయితే భైరవ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ మన ఛానల్లో కొంచెం రివ్యూ అయితే కొంచెం డిలేనే అయింది. అండ్ కంప్లీట్లీ అయినా మన సబ్స్క్రైబర్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ ఈ మూవీని ఈ వీకెండ్స్ ఏదైతే మనం సండే ఈ రోజు ప్లాన్ చేసుకోవద్దని చెప్పి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఈ రోజు రివ్యూ అయితే పోస్ట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి ఇప్పుడైతే రివ్యూ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్లీ ఈ మూవీని అయితే నేను రిలీజ్ డేట్ రోజు నైటే సెకండ్ షో అయితే వాచ్ చేశాను. సో కొన్ని పనుల వల్ల అయితే ఈ రివ్యూని మన సబ్స్క్రైబర్స్ అయితే షేర్ చేసుకోలేదు. అండ్ కంప్లీట్లీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు కొత్త యూజర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే పక్కన వెళ్ళకుండా ఆల్రెడీ ట్యాప్ చేసుకుని, ఎందుకంటే నేను చేసే ప్రతి మూవీ రివ్యూ అలాగే మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టేట్యూన్గా యాక్టివ్గా ఉన్నట్లయితే నేను తప్పకుండా అయితే మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అండ్ మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే జస్ట్ ఓకే అని చెప్తాను. అటు యావరేజ్ కాదు, అటు హిట్ అని కాదు, మధ్యలో ఉంది. ఎందుకు భయ, ఎవరి యాక్టింగ్ బాగుంది, అసలు పర్ఫార్మెన్స్ ఏంటి, ఇంకా మూవీలో స్టోరీ ఏంటి, ఇంకా ఇన్ డెప్త్కి వెళ్తే అసలు మూవీకి సంబంధించిన మంచి మంచి డీటెయిల్స్ ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే స్టోరీ అనేది ఒక్క లైన్లో చెప్పేస్తాను. ఒక టెంపుల్ని, ఆ టెంపుల్ని ఎప్పటి నుంచో ఒక ముగ్గురు అయితే కాపాడుకుంటా ఉన్నారు. అండ్ వాళ్ళు ఇంతటి వాళ్ళు గొడవలు పడేటట్టయితే ఒక మినిస్టర్ అయితే ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఆ టెంపుల్ ప్రాపర్టీని అమ్మడానికి. సో వాళ్ళంతటా వాళ్ళు గొడవ పడి మూవీ ఎండింగ్ వచ్చేసరికి ఒకరే మిగులుతారు. సో ఇది స్పాయిలర్స్ అని చెప్పలేము కానీ బాగా లీక్ అయిపోయింది. ఒకరే మిగులుతారు. ఇందుకే ఆ మూవీలో జరిగిన గొడవలు ఏంటి, వాళ్ళంతటా వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారు, అండ్ మనిషి చేసిన కొన్ని పనులు ఏంటి, ఇందులో మనకి ఒక్కరిని కూడా తగ్గనీయకుండా వాళ్ళకి ఇచ్చే ఎలివేషన్స్ లో వాళ్ళని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారండి కాన్సెప్ట్ మీద అయితే మూవీ అనేది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం గట్టిగా తీసుకుంటే బాగుంది అనిపించింది. సో సెకండ్ హాఫ్ వల్ల ఏంటంటే కొంచెం బోత్ సీన్స్ వల్ల అయితే కొంచెం డిస్కౌంట్ అయిపోయాను. అండ్ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మూవీలో ఓవరాల్ అయితే నాకైతే ఓకే అనేది అనిపించింది. సాంగ్స్ ఇంకొంచెం బాగా బిల్డ్ చేసి ఉంటే బెటర్ అనిపించింది. సాంగ్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ల్యాగ్ మిస్ అనేది అంతా సాంగ్ లో ఇన్బిల్ట్ అయ్యింది. ఇంకా మెయిన్ మంచు మనోజ్ గారి యాక్టింగ్ వైజ్ చూస్తుంటే మంచి కంబ్యాక్ భయ. మంచు మనోజ్ గారి యాక్టింగ్ వైజ్ పీక్ లెవెల్ ఉంటుంది. ఇంకా తన డైలాగ్స్ మాత్రం కొంచెం బేస్ వాయిస్ ఎక్కువగా ఉంది. ఇంకా తను చెప్పే కొన్ని డైలాగ్స్ ఏంటంటే మరీ ఈ పర్టికులర్ మూమెంట్లో ఈ డైలాగ్స్ అవసరమా అన్నట్టయితే ఉంటుంది. సో కానీ వాయిస్ లెవెల్ బేస్ ఎక్కువ ఉంది. కానీ మంచు మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా న్యాచురల్ ఉంది. ఇంకా కొన్ని యాక్టింగ్స్ చూసినప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ యాక్టింగ్ ఏదైతే ఉంటుందో అలా ఉంది. ఒక సెట్ ఈజీగా తెలిసిపోతుంది మూవీ అనేది. ఇంకొంచెం హై లెవెల్ వోల్టేజ్ సీన్స్ కూడా అయితే ఉన్నాయి. సో వాటిని రిమూవ్ చేసి ఇంకొంచెం స్టోరీని ఇన్బిల్డ్ చేసి ఎమోషన్ కొంచెం పెద్దదిగా పెంచుంటే మూవీ అనేది సూపర్ హిట్ అవుతుంది. సో ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో అయితే మంచి మూవీస్ లేవు మన ఛానల్ ఆల్రెడీ చాలా సార్లు అయితే మాట్లాడుతున్నాం కాబట్టి. అండ్ కంప్లీట్లీ ఈ మూవీని వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చా వద్దా అంటే ఒక పర్టికులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలనుకుంటే వితౌట్ ఎనీ జీరో ఎక్స్పెక్టేషన్తో ఈ మూవీ వన్ టైం వాచ్ చేయొచ్చు. అంతకుమించి దీన్ని పై లెవెల్కి అయితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ ఓవరాల్ చూసినట్లయితే నేనైతే 10కి 7.5 రేటింగ్ అయితే ఇస్తాను. సో మీరు మూవీ చేశారో చూసి కింద కామెంట్ సెక్షన్లో మీ రేటింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మీ జెన్యున్ రివ్యూని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీస్ వీడియో టేక్ కేర్.